తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. చాలా కాలం క్రితం ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఇంటింటికి తిరిగి వ్యాపారం చేసి ఓ కుంచెడు బియ్యం తెచ్చేవాడు ప్రతిరోజును. ఆ తెచ్చిన బియ్యంలో సరిగ్గా సోలెడు బియ్యం మాత్రం అత్తేసరి వేసి భర్తకు అది అంతా పెట్టేస్తుండేది భార్య. అది చూచి బ్రాహ్మణుడు, అయ్యో అంతా నాకే పెట్టేశావు, నీకునే అని అడిగేవాడు భార్యని. నాకెందుకు, నా రొట్టె పొయ్యిలోనే ఉంది అని ఆమె జవాబు చెప్తుండేది. భోజనమైన చెయ్యక బియ్యం అమ్మి డబ్బు మూట కడుతోంది తన పెళ్ళామని సంతోషించేవాడు. భర్త భోజనం చేసి వెళ్ళగానే ఆ ఉన్న బియ్యం అన్ని పిండి విసురుకొని పొయ్యిలో రొట్టె కాల్చుకుని హాయిగా తినేది ఆ ఇల్లాలు. ఈ సంగతి పాపం బ్రాహ్మణుడికేం తెలుసు. ఓ రోజున ఈ బ్రాహ్మణుడు భోజనం చేసి వీధుల్లోకి వెళ్ళాడు. ఆ ఇల్లాలు రొట్టె పొయ్యిలో కాల్చుకుంటుంది. ఇంతలో చినుకులు వచ్చాయి. ఆ చినుకుల్లో తడిసి బ్రాహ్మణుడు ఇంటికొచ్చాడు. కప్పుకున్న దుప్పటి తడిసిపోయింది. కొంచెం చలి వేసింది. చలి తగ్గేలా కాచుకుందామని పొయ్యి దగ్గరకు వెళ్లి నిప్పులు బయటకు లాగాడు. వెంటనే ఒక పెద్ద రొట్టె ముక్క బయటపడింది. అప్పుడు అర్థమైంది ఆ వెర్రి బ్రాహ్మణుడికి భార్య చేస్తున్న పని. ఇంతట్లోకే ఆ ఇల్లాలు వచ్చి తన రహస్యం భర్త కనిపెట్టినందుకు చాలా కోపం తెచ్చుకుంది. కసిరింది, తిట్టింది. ఇంకా అతనితో కాపురం చేయకూడదని అనుకుంది. అలాంటి మొగుడు బ్రతకడం కూడా ఆమెకి ఇష్టం లేకపోయింది. ఇలా ఉండగా ఆ ఊరి రాజుగారి అమ్మాయికి కంఠంలో పెద్ద కురుపు లేచింది. ఎంతో మంది వైద్యులు వస్తున్నారు వెడుతున్నారు, కానీ కురుపు తగ్గలేదు. వచ్చిన వైద్యుడు జబ్బు నయం చేయకుండా వెళితే తల నరికి కోట గుమ్మానికి కట్టిస్తానని, తగ్గిస్తే అర్ధరాజ్యం ఇస్తానని రాజుగారు చాటింపు వేయించారు.